హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఇంక స్టోరీలోకి వెళ్ళిపోదాం. కాంట్రాక్ట్ మ్యారేజ్ ఎపిసోడ్ నెంబర్ 74. ఒక్కసారిగా రమ్యకు ప్రపోజ్ చేయడంతో బిగిసిపోయింది రమ్య. కంగారు వస్తున్న తన వైపు చూసి అది ఏమాత్రం పట్టించుకోలేక అసహనంగా ఎందుకు రావట్లేదు అని మనసులో అనుకుంటూ ఉంటే, నువ్వు ఎంత ట్రై చేసినా సరే అది రాదు అని మనసులో మాటలు వినపడినట్టుగానే అన్నాడు రహీం. ఎందుకు రాదు? ఎందుకంటే నేను దీన్ని లాక్ చేశాను కాబట్టి. నీ డెసిషన్ ఏంటో చెప్పు. మీకేమైనా బుర్ర స్టేషన్లో వదిలేసి వచ్చారా? మీరేమో అడుగుతున్నారో అర్థమవుతుందా అని కోపంగా అంటుంటే తన చేతిని పట్టుకుని తన వైపు దగ్గరకు లాగాడు. నేను చెప్తున్నది నిజం. నువ్వు ఒప్పుకుంటే నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను అని డైరెక్ట్గా ప్రపోజ్ చేయడంతో ఏం మాట్లాడలేక మౌనంగా తనను చూసి, ముందు నా చేతిని వదలండి, ఎవరైనా చూస్తే చాలా తప్పుగా అనుకుంటారు. అప్పటికి ఇంటి దగ్గరే ఉండటంతో అడిగింది. ఓకే, నీకు 24 గంటలు టైం ఇస్తున్నాను. ఇప్పుడు సడన్గా చెప్పమంటే నువ్వు కూడా చెప్పలేవు అని అర్థం చేసుకొని నీకు టైం ఇస్తున్నాను. ఆలోచించి నిర్ణయం ఏంటో చెప్పు. అప్పటి వరకు నీకోసం నేను వెయిట్ చేస్తూనే ఉంటాను. మీరు 24 గంటలు వెయిట్ చేసిన, 24 రోజుల తర్వాత వచ్చిన సమాధానం ఒక్కటే, మీరు ఇలా ఎందుకు ప్రవర్తిస్తున్నారు అని. డైరెక్ట్గా పెళ్లి చేసుకోవడం అంటే ఏంటి అంటే, నేనంటే మీ దృష్టిలో అంత ఆటబొమ్మని అయిపోయానా? లేదంటే మీ ఫ్రెండ్ చెప్పుకోవడానికి ఈ విషయాలు ఏమీ లేక ఈ విషయం చెప్దామని అనుకుంటున్నారా అన్న మరుక్షణం తన 2 బుగ్గులు రహీం చేతిలో బలైపోయాయి. మనస వాచ కర్మన అన్నీ ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నాను. ఒకటి, నువ్వు నా మీద చూపించే కేరింగ్ తెలియకుండానే పుట్టిన ప్రేమతో అడుగుతున్నాను. నీకు నువ్వంటే ఇష్టం అని చెప్పి విసురుగా వదిలేసి, 24 గంటల తర్వాత నేను నిర్ణయం ఏంటో చెప్పు అని డోర్ లాక్ ఓపెన్ చేయడంతో వెంటనే అక్కడి నుంచి దిగేసింది. ఒక్కసారిగా తన గుండె హై స్పీడ్లో కొట్టుకుంది. ఏంటి తిను సడన్గా చెప్పేశాడు? నన్ను ఏమనుకుంటున్నారు అని అనుకుంటూ కంగారుగా అక్కడి నుంచి తన ఇంటిలోకి వెళ్ళిపోయింది. పూతరేకులు చేస్తున్న తనకి మీరా అలా చూస్తూ ఉండిపోయాడు సూర్య. ఒక్క క్షణం తన కళ్ళు అద్భుతాన్ని చూస్తున్నట్టు అనిపించి పక్కనే ఉన్న ల్యాప్టాప్కి పని లేకుండా పక్కన పెట్టేసి వెంటనే అటు వైపుకు అడుగులు వేసుకుంటూ వెళ్తున్నాడు. ఎవరో తన దగ్గరికి వస్తున్నట్లు 6th సెన్స్ చెప్పడంతో అప్రయత్నంగా పక్కకు తిరిగి చూసిన తనకు అక్కడే తన వైపు తిరిగి ఉన్న వస్తువు ఉన్న సూర్యని చూసింది. ఏమాత్రం పట్టించుకోకుండా వెంటనే అక్కడి నుంచి చూపును మరల్చి మళ్ళీ పూతరేకులు చేయడంలో మొదలు పెడితే తన దగ్గరికి వచ్చి కూర్చొని చెవుల్లో మెల్లగా గాలిని ఊదాడు. అంతే, వేయిస్తున్న పూతరేకులు జారు విడిచి అప్రయత్నంగా తన వైపు చూసింది. కొంచెం కోపంతో ఇంకొంచెం దూరం జరిగి పనిని చేస్తూ ఉంటే తన చేతిని పట్టుకున్నాడు. వదిలించుకొని మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళండి అని కోపంగా అరుస్తున్నా తనని ఏమాత్రం పట్టించుకోకుండా, నువ్వు బ్యాక్ సైడ్ నుండి చూస్తే చాలా హాట్గా ఉన్నావు. కోపంగా చూసి మళ్ళీ తన పనిలో పడుతుంటే, చూడు, నాకు ఇప్పటి వరకు నీలా అందరితో కవ్వించే అమ్మాయి దొరకలేదు. ఇప్పుడు నువ్వు ఇలా ఒంపు సొంపులతో నా ముందు ఇలా ఉంటే నిజంగా నేను నిలకడ మనిషిని తప్పిన మనిషిలా నీ ముందు నిలబడుతున్నాను. ఏంటి పక్షవాతమా? కాదు, నీ మీద కొత్తగా పుట్టుకు వస్తున్న వ్యామోహం. టార్పులతో అతని వైపు చూస్తే, మీ కళ్ళకు చెత్వారం వచ్చిందనుకుంటా. వెళ్ళి డాక్టర్కి చూపించుకోండి. ఓకే ఫైన్, నీకు ఒక బంపర్ ఆఫర్ ఇస్తాను. అది కానీ నువ్వు ఒప్పుకుంటే లైఫ్ లాంగ్ నీకు స్వర్గం అంటే ఏంటో చూపిస్తాను అని లేచి యాటిట్యూడ్తో అన్నాడు. అనుమానంతో కనుబొమ్మలు ముడిచి అతని వైపు చూసింది. ఏంటి అన్నట్లు. నువ్వు నా కళ్ళకి చాలా బాగా నచ్చావు. అదే కాకుండా నిన్ను ఉదయం అలా చూసినప్పటి నుంచి నాలో ఏవేవో కొత్తకు ఆశలు రేపావు అని అంటుంటే చేస్తున్నా పూతరేకుల మధ్యలో వదిలి అతని వైపు చూసింది. నేను నా బాడీకి హీట్ ఎక్కించి అలా వెళ్ళిపోయిన తర్వాత చాలాసేపు ఆలోచించాను అని తన వైపు సూటిగా చూసి, నువ్వు పెర్మనెంట్గా నాతో ఉండిపో, నీకు ఎంత డబ్బు కావాలంటే అంత ఇస్తాను అని అనడం ఆలస్యం. తన చేతి పిడికిలు బిగించి అతని వైపు ఎర్రగా చూసింది. ఏంటి ఎలా చూస్తున్నావు? ఆఫర్ నచ్చలేదా అని అనడంతో తన కాలర్ పట్టుకొని, ఎలా కనిపిస్తున్నా నీకు అని కళ్ళలోకి సూటి చూసి అడుగుతున్నా తనని చూస్తూ, ఒక చేతిని తన నడుము మీద వేసి, చాలా హాట్గా కనిపిస్తున్నావు. ఒప్పుకుంటే నేను జీవితాంతం నా దగ్గర ఉంచేసుకుంటాను. ఇప్పటి వరకు నీ కోపం ఒక్కటే ఎక్కువ అనుకున్నాను. కాదు, నీ కళ్ళంలో స్పష్టంగా కనిపిస్తుంది కామం కూడా ఎక్కువే. అసలు నువ్వు అక్క చెల్లెలు ఎవరు లేరా? ఎందుకు నా మీద పడి ఇలా ఏడుస్తున్నావు? ఎప్పుడు కూడా అంతే, గతం మర్చిపోయిన తర్వాత కూడా అంతే అని నోరు జారింది మీరా. అనుమానంతో కనుబొమ్మలు ముడిచి, ఏంటి ఏం మాట్లాడుతున్నావు అని కనుబొమ్మలు ముడిచి తనని సూటిగా చూసి అంటుంటే అప్పుడు గుర్తుకు వచ్చింది తను ఏం మాట్లాడిందోనని. వెంటనే తనని కాళ్ళను వదిలేసి అక్కడి నుంచి వెళ్ళిపోతున్న తన చేతిని పట్టుకొని దగ్గరికి లాక్కున్నాడు. ఇంతకు ముందు ఏదో అన్నావు, ఏంటది అంటే, నేను గతం మర్చిపోకముందే నీ జీవితంలో నేనున్నాను కదా. దాంతో ఏం మాట్లాడలేకపోయింది మీరా. కమాన్ స్పీక్ అవుట్ అని గట్టిగా అరిచాడు.
అరుపు మంచం మీద పడుకున్న వాళ్ళ అమ్మమ్మకి ఎక్కడ వినిపిస్తుందేమోనని తన చేతిని పట్టుకొని, ఇక్కడ అరవకు, లోపల మా అమ్మమ్మ పడుకుంటుంది. సీరియస్లీ? అయితే నాకు ఈ విషయం చెప్పు. గతం మర్చిపోకముందే నీకు నాతో పరిచయం ఉందా లేదా? కష్టంగా గుర్తుకు వస్తున్న గతం తన ముందు కళ్ళ ముందు మెదిలేసరికి వెంటనే కోపంగా తన వైపు చూసి తన చేతిని పట్టుకొని బయటికి ఉన్న గార్డెన్లోకి తీసుకుని వెళ్ళి విసురుగా తనని వదిలేసింది. లోపల నుంచి బయటికి తీసుకొచ్చినంత మాత్రం నువ్వు నాకు ఏం చెప్పాలనుకున్నావు మర్చిపోను. మర్యాదగా చెప్పు, నాతో నువ్వు ఏం చెప్పాలనుకున్నావు అని కోపంగా అరుస్తున్న తనకు అప్పటి వరకు సహనంగా ఉన్న మీరు దాన్ని చెరిపేస్తే, అవును, నువ్వు నాకు ముందో తెలుసు. ఏమంటున్నావు అని కనుబొమ్మలు ముడిచి, అవును, మీరు నాకు ముందు తెలుసు. మీరు ఎవరో తెలుసా? మా నాన్న చావు అడ్డు పెట్టుకొని నా మెడలో స్వయంగా తాళి కట్టిన భర్త అని ఎప్పుడైతే అందో ఒక్క క్షణం వెనకడుగు వేసి తన వైపు చూశాడు. ఏం మాట్లాడుతున్నావు? నువ్వు నువ్వు అబద్ధం చెప్తున్నావు కదా? అబద్ధమా? అబద్ధమా? నీ వల్ల నా జీవితం నాశనం అయిపోయింది. నా కన్నీళ్ళు అబద్ధమా? నేను మాట్లాడిన మాటలు అబద్ధమా? ఏది అబద్ధం అనుకుంటున్నారు? మీకు మైండ్ సెట్ లేక సరిగ్గా నాతోనే, నా జీవితంతోనే ఆటలు ఆడుకుంటున్నారు అని మొదటి నుండి ఏదైతే జరిగిందో వాళ్ళిద్దరి మధ్య వెంటనే పూసకొచ్చినట్టు చెప్పేసింది. అప్పటి వరకు కన్నీళ్లతో చెప్పింది కాస్త వెంటనే అక్కడ ఉన్న గార్డెన్లో ఒక చెట్టు చుట్టూ దిమ్మ ఉండటంతో వెంటనే అక్కడికి వెళ్ళి కూర్చొని ఏడుస్తుంది. నా ప్రాణం, నా సర్వస్వం నా తండ్రి అనుకున్నాను, కానీ మీరు వచ్చి మధ్యలో నా జీవితాన్ని నాశనం చేసేశారు. మా నాన్న సేవాన్ని అడ్డు పెట్టుకొని నాతో శారీరకంగా కలిశారు. అదే కాకుండా నాకు నా అన్న లాంటి వాడితో రంక అంటుకట్టారు. అది కాకుండా మీ ప్రియాతి ప్రియమైన ప్రియురాలిని నేనేదో చంపేసినట్టు, పొడి చేసినట్టు ఏవేవో కల్పించి నా జీవితాన్ని మీ దగ్గర బానిసలా మార్చుకున్నారు. చివరికి ఆ తప్పులన్నీ తెలుసుకొని మీరు మళ్ళీ నా దగ్గరకు వచ్చారు. రావడంతోనే నేను దాన్ని ఒప్పుకోకపోయేసరికి నా మెడలో మీరు కట్టిన తాళిని తెంచేసి వస్తుంటే బలవంతంగా తాళిని తీసుకొని మళ్ళీ నా మెడలో కడదామని ప్రయత్నిస్తుంటే అక్కడ దొరికిన చాక్తో నేను మిమ్మల్ని పొడి చేశాను. ఇది చాలా అమ్మతనం అంటే ఎంతో గొప్పది, విలువైనది. ఆ అమ్మతనం మీ అమ్మ, కానీ అమ్మ నా నుండి దూరం చేసేసింది. ఇప్పుడు నేను బతుకుతున్నది ఒక్క శిలలా మాత్రమే. నన్ను పదే పదే ఏడిపించుకొని ఉన్నారు. ప్రతిసారి నేను ఓడిపోతూనే ఉన్నాను. నాకంటూ ఒక స్వతంత్రాన్ని ఇవ్వలేదు మీరు. ఎక్కడికి వెళ్ళినా నన్ను తీసుకొని వెళ్ళి బలవంతంగా నైనా కడుపు నొప్పిగా ఉందన్నా ఆఖరికి పీరియడ్స్లో అయిపోయిన వెంటనే కూడా నాతో బలవంతంగా కలిసేవారు. గుర్తుకొచ్చాయా? ఇవన్నీ నేను మీతో ఎందుకు చెప్తున్నాను తెలుసా? మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోతే నా మైండ్ సెట్కి చాలా ప్రశాంతంగా ఉంటుంది. మీరు ఇక్కడ ఉన్నన్ని రోజులు నాలో నేను కుమిలిపోతున్నాను. నాకు మాత్రమే తెలుసో తెలియకో మిమ్మల్ని ప్రేమించిన పాపానికి దేవుడు నాకు తగిన శాస్త్ర చేశాడు. నాకు మీతో ఉండడం ఇష్టం లేదు. నేను ఊరు వెళ్ళి వదలకుండా వెంటనే మీరు కూడా నా వెంట వచ్చేసారు. ఇదిగో ప్రాజెక్ట్ అని అన్నారు కదా, అసలు ప్రాజెక్ట్ వర్క్ మీరు టేకప్ చేసింది. మీరు దాన్ని తెలుగుగా వృత్తిలో టేకప్ చేసుకొని మిమ్మల్ని నెత్తి మీద కొట్టి గతం మర్చిపోయేలా చేశాడు. అది కాకుండా ఇప్పుడు మళ్ళీ టార్చర్ పెడుతున్నారు. మీరు మళ్ళీ నాతో ఉండిపో అని అంటుంటే పిచ్చెక్కిపోతుంది. నిజమంతా చెప్పాను. ఇంకొకసారి నా జోలికి వచ్చారో ఆ మాటలతో మర్యాదగా అయితే ఉండదు అని కోపంగా చెప్పి అతని ఎక్స్ప్రెషన్స్ చూడకుండా వెళ్ళిపోయింది. అదంతా చెప్పిన మీరాని చూస్తూ ఉండిపోయాడు. వెంటనే వెళ్ళిపోతేనే తనని చూసి తన వెనక్కి పరిగెత్తుకొని వెళ్ళి అడ్డంగా నిల్చొని ఉన్నాడు. కోపంగా తన వైపు చూసి, ఇప్పుడేగా చెప్పాను, మళ్ళీ ఎందుకు నా వెంట పెడుతున్నారు అని కోపంగా అంటున్న తనని చూసి చుట్టూ గమనించిన తన చేతిని పట్టుకొని రూమ్లోకి లాక్కొని వెళ్ళిపోయాడు. ఎందుకని లాక్కొని వెళ్ళిపోతున్నారో అర్థం కాక, వదలండి అని గింజుకుంటుంది మీరా. రూమ్లోకి బలవంతంగా తీసుకుని వచ్చి విసురుగా పడేసి వెంటనే 2 తలుపులు మూసేసి తన వైపు సూటిగా చూశాడు సూర్య. ఎందుకు తీసుకొచ్చారా? ఎంత చెప్పినా మీకు బుద్ధి రాలేదా అని అంటుంటే అతని వైపు తీక్షణమైన కళ్ళతో చూశాడు. బాగుంది, ఎక్కడి నుంచి నేర్చుకున్నావు? లేదంటే నువ్వే సొంతంగా రాసుకున్నావా? ఎవరితోనైనా రాయించావా అని వెర్రిముఖం వేసుకొని అంది. నిజంగా స్క్రిప్ట్ చాలా అద్భుతంగా ఉంది. దీనికి నువ్వు చెప్పిన దాని ప్రకారం ఒక టైటిల్ కూడా నేను సజెస్ట్ చేస్తాను. అదేంటంటే కాంట్రాక్ట్ మ్యారేజ్ అని. కోపంగా చూసింది. ఇదే మన ఇద్దరి మధ్య జరిగింది. నేను చెప్పింది అంతా నిజం. నేను నమ్మను. ఎందుకు నమ్మాలి? అయినా ఇలాంటి దాంతో నేను పెళ్లి చేసుకున్నాను. హౌ ఫన్నీ. అది కాకుండా నాకు ఇష్టం లేని శ్రేష్ఠతో అని అనడంతో అనుమానంతో కనుబొమ్మలు ముడుచుకున్నాయి మీరాకు. నిజం అండి, నేను చెప్తుంది నిజంగా నిజం. ఆ రోజు మీరే నన్ను విల్లాకు పిలిపించుకొని నా మెడలో తాళి కట్టారు అని ఫస్ట్ నుంచి చెప్తుంటే, ఆపో, ఏంది నీ సోది? పెళ్ళి నేను నిన్ను పెళ్లి చేసుకుంటే ఎలా మర్చిపోతాను అని కోపంగా అన్నాడు.
ఓకే ఫైన్, నమ్మలేదు కదా, అయితే నేను వదిలేయండి అని కోపంగా చెప్పి వెళ్ళిపోతుంటే తన చేతిని పట్టుకొని దగ్గరికి లాక్కున్నాడు. అసహనంగా చూసి, ఏంటి మీ ప్రాబ్లం? సరే, నువ్వు అన్నది నిజం అనుకుందాం, కానీ సో నీ దగ్గర ఏమైనా పెళ్లి ఫోటోలు ఉన్నాయా? లేవు. మరి నేను కట్టిన తాళిబట్టు? లేదు. అట్లీస్ట్ మన ఇద్దరం క్లోజ్గా దిగిన ఫోటోలు? లేదు అని గట్టిగా నొక్కి చెప్పింది. మరి ఏమీ లేనప్పుడు ఎందుకు నమ్మాలి అనిపిస్తుంది? నేను గతంలో అంత సాటిస్టిక్గా ప్రవర్తించానా? అవును. ఓకే, నువ్వు చెప్పిన దాని ప్రకారం అలానే అనుకుందాం, కానీ నాకెందుకు ఏమీ గుర్తులేదు? తెలీదు. మరి మా అమ్మ నాన్నలు అందరూ గుర్తున్నారు కదా, నాకు నువ్వు మాత్రమే ఎందుకు గుర్తులేవు? అది కూడా తెలియదు. సరే అయితే గతంలో నేను మర్చిపోయాను కాబట్టి నువ్వు చెప్పిన దానికి నేను యాక్సెప్ట్ చేస్తాను, నువ్వు భార్యవని ఒప్పుకుంటాను. వాట్ అని కోపంగా అరిచి తన వైపు చూసింది. ఎందుకంతలా అరుస్తున్నావు? నువ్వే కదా అన్నావు నేను నీ భార్యనే అని. గతంలో నువ్వు నన్ను ఎలా టార్చర్ చేసావో చెప్పాను, అంతేకాని ఇప్పుడు నన్ను భార్యగా యాక్సెప్ట్ చేయమని నేను ఇదంతా చెప్పలేదు. ఓకే, నాకు ఇది కన్ఫర్మ్ చేయి, మీ ఊరు నేను ఎందుకు వచ్చాను? నా కోసం వచ్చావు కదా, మరి నీ కోసం వచ్చినప్పుడు నా తమ్ముడు అనుకున్న రుద్రనే నా తల మీద కొట్టాడు, అవునా? అవును, అదే కదా చెప్పింది. సరే అయితే ఇప్పుడు నుంచి మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఒక్కసారిగా భూమి గిర్రుని తిరిగే ఆకాశం నుంచి ఊడిపడినట్టుగా అనిపించింది మీరాకు. ఏమంటున్నారు? నువ్వే కదా అన్నావు నువ్వు నా భార్యవని, ఎన్నిసార్లు చెప్పావు? సరే, నేను నిన్ను ఇంతలా అడుక్కుంటున్నావు కాబట్టి, నన్ను ఇంతలా నువ్వు అడుక్కుంటున్నావు కాబట్టి నువ్వు నా భార్య కింద యాక్సెప్ట్ చేస్తాను. నువ్వు కూడా చూడ్డానికి బాగానే ఉన్నావు. పిచ్చిగాని పట్టిందా? ఒకసారి మీరంటే ఇష్టం లేదని కాబట్టే నేను వచ్చేసాను. మీరు చేసిన ద్రోహాలన్నీ గుర్తున్నాయి కాబట్టే నేను అక్కడి నుంచి ఇంత దూరం వచ్చింది. మళ్ళీ మీ చేతిలో పడడానికి అనుకుంటున్నారా? అసలు నీకు నిజంగానే గతం మర్చిపోయారా, లేదంటే అలా నటిస్తున్నారా? హో హలో, ఎక్కువ మాట్లాడుకో. నువ్వే కదా అన్నావు ఊర్లోకి కానీ నీకోసం వచ్చానంటే. అవును అన్నావు. రుద్రని నీకోసం మళ్ళీ నా తల మీద కొట్టాడు అంటున్నావు అని, అన్నీ నువ్వే అని మళ్ళీ మధ్యలో నన్ను బ్లేమ్ చేస్తావేంటి? ఏంటి ఎక్సకాలుగా ఉందా? ఇప్పుడు చెప్తున్నాను, గతంలో ఏం జరిగిందో నాకు తెలీదు, కానీ నువ్వే నా భార్య అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఒక్కసారిగా ఎలా స్పందించాలో తెలియలేదు. ఈయన నిజంగానే గతం మర్చిపోయారా, లేదంటే నటిస్తున్నారా? అనవసరంగా ఈ విషయాలన్నీ చెప్పి తప్పు చేశానా? సీరియస్గా తీసుకుని వెళ్ళిపోతాడు అని అనుకుంటే మళ్ళీ మేకు మీద మేకులా తయారయ్యాడేంటి అని అసహనంగా అనిపించి బెడ్ మీద కూలబడింది. సాయంత్రం ఇంటికి వచ్చిన కూతురిని చూస్తూ, ఏమైంది అలా చిటపటలాడుతున్నావు అని రమ్య అడగడంతో, ఏం లేదమ్మా అని చెప్పి ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోయింది. 5 నిమిషాల తర్వాత ఫ్రెష్ అయి వచ్చి బాగా ఆకలిగా ఉండడంతో వెంటనే పెట్టుకొని తింటున్న తనకు ఒక్కసారిగా రహీం చెప్పిన మాటలు చెవులలో మారుమ్రోగుతున్నాయి. నువ్వు ఒప్పుకుంటే చాలు, నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను, నీకు ఏ కష్టం రానివ్వకుండా నేను చూసుకుంటాను, తర్వాత నీ ఇష్టం అని అంటున్న తన మాటలు పదే పదే గుర్తుకు రావడంతో కష్టంగా అనిపించింది. తింటున్నా కూడా ఏదో ఆలోచిస్తున్న తన కూతురుని చూసి అనుమానంతో కనుబొమ్మలు ముడుచుకున్నాయి. ఏమైంది, ఎందుకలా ఉన్నావు అని అనడంతో తన వైపు చూసి, ఏం లేదమ్మా, కిచెన్లో ప్లేట్ని పెట్టేసి పడుకుందామని ప్రయత్నిస్తుంది. రహీమే తన కళ్ళ ముందు మెదలవడంతో ఏం చేయలేక అసహనంగా దుప్పటిని మూసుకుంది. ఇక్కడ రహీం కూడా తనకు ప్రపోజ్ అయితే చేశాడు, కానీ తెల్లవారేసరికి ఎలాంటి ఆన్సర్ వస్తుందని లోపల టెన్షన్ పడుతున్నాడు. ఇది తన నోటి నుంచి వచ్చింది కాదు, రమ్యను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాడని తను వెళ్ళిన తర్వాతే తెలిసింది. అంతకుముందు సృజన తనతో ఉంది, అయినా సరే ఎప్పుడు తనతో ఉన్న ఫీలింగ్ కలగలేదు. కానీ ఇప్పుడు కొన్ని రోజులు ఉండి వెళ్ళిపోయిన రమ్య మీద మనసు మెదులుతుంది. తన విరహాన్ని తట్టుకోలేకపోతున్నాడు. మొట్టమొదటిసారిగా ప్రేమ అంటే ఇలా ఉంటుందా అని అనిపించింది. ఏదేమైనా సరే తనను దూరం చేసుకోకూడదని మనసులో అనుకున్నాడు రహీం. నీలి ఇంటిలో ఉన్న శ్రేష్ఠకి మాత్రం చాలా కష్టంగా అనిపించింది. ఫోన్ చేద్దామంటే సిగ్నల్స్ కూడా లేవు. అసలు ఊబులో పడినట్టుగా అనిపిస్తుంది నా పరిస్థితి. సూర్యుని నమ్ముకొని ఇక్కడికి వచ్చినందుకు నాకు బాగానే ఉంది చెప్తున్నాడు. ఏమనుకుంటున్నాడు ఆయన నా గురించి? ఈ టైంలో సూర్య ఫ్రీగానే ఉంటాడేమో కదా, ఒక్కసారి తనని వెళ్ళి కలిస్తే ఏముంటుంది అని అనుకుని వెంటనే ఒకసారి టైం వైపు చూసింది. 7:30 అవడంతో వెంటనే అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళింది. అంతకు ముందు ఉన్న దారి గుర్తుండడంతో ఈజీగానే మీరే ఇంటికి వెళ్ళింది. ల్యాప్టాప్లో వర్క్ చేసుకుని ఆలోచిస్తున్న సూర్యని కదుపుతూ సూర్య అని శ్రేష్ఠ గొంతు వినిపించి చిరాగ్గా ఫీల్ అయ్యి ల్యాప్టాప్ క్లోజ్ చేసి హాల్లోకి వచ్చాడు. నువ్వు తిన్నావా అని వెనక్కి వచ్చిందనే కన్సర్న్తో అడుగుతుంటే, ఇప్పుడే తిన్నాను, పిజ్జా బర్గర్లకి అలవాటు పడిన నోరు అవి తీసుకోలేకపోయాను అని అనడంతో,
ఇది పల్లెటూరు, ఇలానే ఉంటాయి, అడ్జస్ట్ చేసుకోవాలి అని చెప్పి బామ్మగారు టీ ఇవ్వడంతో తాగుతూ అన్నాడు. బామ్మ మరి నా కాఫీ? అది కాఫీ కాదమ్మా, టీ. అవునా, ఏదో ఒకటి నాకు ఇవ్వచ్చు కదండి అని అనడంతో వెంటనే తెస్తాను ఉండమ్మా అని వెళుతుంటే అప్పుడే మేడ మీద నుంచి బట్టలు తీసుకొని వస్తున్న మీరా సూర్య శ్రేష్ఠ పక్క పక్కని చూసి పట్టించుకోకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అప్పుడే ఏదో గుర్తుకు వచ్చినట్టుగా శ్రేష్ఠ వైపు చూసి, అవును నీకు తను ముందే తెలుసా? ఒకసారిగా అలా అడగడంతో గతుకుమని తన వైపు చూసింది శ్రేష్ఠ. ఏమైంది, ఎందుకని అడుగుతున్నా అని అడగడంతో, లేదు జస్ట్ ఊరికనే అడిగాను, తను నీతో ముందే తెలుసా? నాకా? నాకెలా తెలుస్తుంది? నాకు ఎవరో చెప్పారు అని చుట్టూ చూసిన తనకి వాళ్ళ బామ్మ కానీ మీరా కానీ లేకపోవడంతో శ్రేష్ఠ వైపు చూసి, నేను ఇంతకు ముందు ఎప్పుడైనా పెళ్లి చేసుకున్నానా అని కన్ఫర్మేషన్ కోసం అడిగాడు. ఒక్కసారిగా అలా అడిగిన తనకు ఫీజులు ఎగిరిపోయాయి. అన్నాడు, అసలు ఏం మాట్లాడుతున్నావు? నీకు పెళ్ళి అవ్వడం ఏంటి? నాన్ సెన్స్. ఎవరో నీకు తప్పుడు సమాచారం ఇస్తున్నారు. నేను ఈ 2 సంవత్సరాలు ఏం జరిగిందో అని ఎంక్వైరీ మొదలు పెడితే ఈ పిల్లని పెళ్లి చేసుకున్నట్టు చెప్పారు అని మీరాను ఉద్దేశించి, అంతేకాకుండా కొన్ని ఫోటోలు కూడా నాకు పంపించారు. తన తప్పు ఏది లేదని తెలుసుకొని ఇక్కడికి వచ్చి ఉంటున్నానని కూడా చెప్పారు. అందులో ఏది నిజమని తెలుసుకుందామని నిన్ను అడిగాను. పర్వాలేదు, ధైర్యంగా చెప్పు. ఏ విషయం గురించే అయితే అడగకూడదు ఏ విషయం గురించి అయితే అడగకూడదు అనుకున్నదు ఇప్పుడు ఆ విషయమే వచ్చేసరికి సహించలేకపోయింది. సైలెంట్గా ఉన్న శ్రేష్టను చూసి, అంటే అదే నిజమన్నమాట సూర్య? అది కాదు. సూర్య అలా అడుగుతాడని ఊహించని శ్రేష్ఠ షాక్తో బిగుసుకుపోయింది. తనకి ఏం మాట్లాడాలో కూడా అర్థం కాలేదు. వెంటనే చేతిలో ఉన్న కప్పు ఖాళీ చేసి, సూర్య నాకు అర్జెంట్ వర్క్ ఉంది, నేను మళ్ళీ కలుస్తాను అని చెప్పి హడావుడిగా వెళ్ళిపోయింది. అలా వెళ్ళిపోతున్న తన నడవడికలోనే తెలిసింది మీరా చెప్పిందంతా నిజమని. వెంటనే ఒక నిర్ణయం తీసుకున్నాడు సూర్య. రాత్రిపూట కావడంతో తొందరగా ఇంటికి చేరుకుంది రమ్య. తన కేటాయించిన గదిలోకి వెళ్ళి బెడ్ మీద కూర్చొని సూర్య ఎందుకు ఇలా అడిగాడు? నిజంగానే మనిషిని పెట్టి తన గురించి తెలుసుకోమని చెప్పాడా? నేను ఇక్కడికి వచ్చి తనని చూసి బాధపడుతున్నాను. సూర్య గతం మర్చిపోతే నాకు బెనిఫిట్ అని ఆశపడ్డాను, కానీ తిను ఇలా ప్రవర్తిస్తాడని అసలు అనుకోలేదు అని మనసులో అనుకుని ఏం చేయాలని ఆలోచిస్తుంది. శ్రేష్ఠ వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ బామ్మ రావడంతో లేచి నుంచున్నాడు. అయ్యో, ఎందుకు బాబు లేచి నుంచున్నారు? కూర్చోండి, మీరు పెద్దవారు కదా, మీకు రెస్పెక్ట్ ఇవ్వడంలో తప్పలేదు. దాదాపు మా నాన్నమ్మ ఏజ్ ఉంటుంది మీది. చిన్నగా నవ్వి, మీరేం తింటారు బాబు, చపాతీలు చేయనా అని ప్రేమగా అడిగినది ఆవిడకి. వెంటనే తల ఊపాడు, చేయండి అని. అప్రయత్నంగా తన కళ్ళు మీరా గురించి వెతికాయి. ఏంటి బాబు, దేని గురించి వెతుకుతున్నారు అని అనడంతో, ఏం లేదు బామ్మ అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. లోపలికి వెళ్ళి ఇటు నుంచి తిరుగుతూనే ఉన్న తనకు వెంటనే తన జేబులో ఉన్న ఫోన్ మోగింది. ఒకసారి చుట్టూ చూస్తున్న తనకు ఎవరూ లేరని గమనించి వెంటనే తిరిగి వచ్చిన ఫోన్ మాట్లాడుతూ అటు నుంచి సుమన్ గారు మాట్లాడుతూ, ఏంట్రా మీరా విషయంలో ఏమైనా మార్పు వచ్చిందా? ఒక్క నిమిషం మౌనం తర్వాత, లేదు, ఇంకా నన్ను అసహించుకుంటుంది. కొత్త నాటకం ఆడి వెళ్ళడం అంత అవసరమా? మరి ఏం చేయమంటారు? దాని ఇంట్లోకి వెళ్ళడానికి నాకు ఇంతకన్నా మంచి స్కెచ్ ఏం కనిపించలేదు. కానీ దాని దృష్టిలో ఇప్పుడు నేను గతం మర్చిపోయిన వాడిలా ప్రవర్తించకపోతే నేను ఇంకా దానికి లోకమైపోతానేమో. ఏదైనా సరే ప్రేమతో గెలవాలి, అంతేకాని ఇలా కాదు. ఇది కూడా ఒక టైప్ ఆఫ్ ప్రేమనే కదా డాడీ. ఇప్పుడు మంచి కన్ఫ్యూజన్లో ఉంది. ఎలాగైనా సరే ఆ గ్యాప్ని నేను యూటిలైజ్ చేసుకొని దాన్ని మళ్ళీ నా దగ్గర తెచ్చుకోవాలి. తన మనసు విరిగిపోయింది నాన్న. ఒకసారి విరిగిపోయిన మనసు మళ్ళీ అతికించలేము. అది గుర్తు పెట్టుకొని మసులు. ప్రతి ఒక్కడు అది చెప్పేవాడే, నాకు తెలుసు అని చెప్పి ఫోన్ పెట్టేసి మళ్ళీ మునుపటిలా మారిపోయాడు గజను బాబు. ఆ రోజు అసలు ఏం జరిగిందో గుర్తు చేసుకున్నాడు. స్పృహ తప్పి పడిపోయిన సూర్య వెంటనే మీరా ఒడిలో కళ్ళు మూసి తెరుస్తూ ఉంటే తన కోసం ఎంతలో ఏడుస్తుందో కనిపించింది ఆ క్షణం. వెంటనే దగ్గరున్న హాస్పిటల్ జాయిన్ చేసిన తర్వాత ముందుగా వెళ్ళిన సుమన్ గారికి డాక్టర్ విషయం అంతా చెప్పడంతో అనుమానంతో తన గదిలోకి వెళ్ళాడు. అప్పుడప్పుడు మెల్లగా మెలకు వచ్చిన సుమన్ గారికి సూర్య అని ప్రేమగా పిలవడంతో కళ్ళు తెరిచి ఎదురుగా ఉన్న సుమన్ గారిని చూశాడు. డాడ్ అని అనడంతో, నీకు ఎలా ఉంది నాన్న? ఇట్స్ ఓకే, పర్వాలేదు, బానే ఉంది. మీరే ఏది? తను బయట ఉంది, రాలేదు. అప్పుడే మెరుపులాంటి ఆలోచన వచ్చింది. ఏడుస్తుందా? గుక్క పట్టి మరీ ఏడుస్తుందిరా కన్నింగ్ నవ్వుతో. అయితే ఒక పని చేయండి. ఏంటి కన్నా? నేను గతం మర్చిపోయానని చెప్పండి. సూర్య, ఏం మాట్లాడుతున్నావు? అవును, నేను గతం మర్చిపోయానని చెప్పండి. తన రియాక్షన్ ఏంటో వచ్చి నాకు చెబితే అప్పటి నుంచి నేను ఆడుకుంటా. సూర్య, పాపం రా, ఇప్పటికీ చాలా అలసిపోయింది. నువ్వు ఆడుకుంటావంటే నేను దీనికి ఒప్పుకోను. డాడీ, నేనేం చేయను, ప్రామిస్గా చెప్తున్నాను. నేను వెళ్ళిపోయిన తర్వాత తను నన్ను చాలా మిస్ అవుతుందో
నాకు తెలుసుకోవాలని ఉంది. అందుకే అంటున్నాను. అయినా సరే సూర్య, నేను దీనికి ఒప్పుకోను. ఇప్పుడు నేను చెప్పినట్టు చేస్తారా లేదా అని కొంచెం కోపంగా అరిచాడు సుమన్ గారి మీద సూర్య. వెంటనే గట్టిగా శ్వాస పీల్చి వదిలి, అయితే అబద్ధం నేను చెబితే నువ్వు మళ్ళీ మన బిజినెస్ని హ్యాండిల్ చేస్తావా ఏంటి? బిజినెస్ మ్యాన్లా నాతో డీల్స్ కుదిరించుకుంటున్నారా? మరి ఏం చేయమంటావు సూర్య? నీ వల్ల కంపెనీ ఎంతలా లాస్లోకి వెళ్ళిపోయిందని అర్థం కావట్లేదు. నువ్వు వెళ్ళిపోయిన తర్వాత సుమారు 10 షేర్స్ పడిపోయాయి. దాంతో అటు నుంచి ఎలాంటి సమాధానం కూడా రాలేదు. చెప్పు సూర్య, నువ్వు దీనికి ఒప్పుకుంటే ఈ నాటకం ఆడటానికి నేను ఒప్పుకుంటాను, లేదంటే ఆలోచించుకో. సరే అయితే ఒప్పుకుంటాను, కానీ నాకు మీరా అని ఒకసారి చూడాలని ఉంది. పంపించండి నా దగ్గరికి. ఒప్పుకున్న పెళ్ళికి వాయించుకు తప్పుతుందా అని సర్కస్టిక్గా చెప్పి సూర్య గతం మర్చిపోయాడని మీరాకి చెప్తే తన ఫేస్ ఎక్స్ప్రెషన్ని ముందుగానే తన జేబులో ఉన్న ఫోన్ వల్ల వీడియో కాల్లో క్యాప్చర్ చేశాడు సుమన్. నేను గతం మర్చిపోయినా సరే దీనిలో ఎలాంటి ఫేస్ ఎక్స్ప్రెషన్స్ ఇవ్వలేదు రాక్షసి అని మనసులో అనుకుంటూ ఉండగానే తను వెళ్ళిపోతుంటే మీరా అని ఆపడానికి ప్రయత్నించాడు. సూర్యని కూడా ఒకసారి చూడాలనిపించింది మీరాకి. వెంటనే వెళ్ళిపోతున్న తనకు డాక్టర్ రావడంతో ముందుగానే అనుకున్న ప్లాన్ ప్రకారం డాక్టర్ వచ్చి అతనికి స్పృహలోకి వచ్చిందని చెప్పడంతో వెంటనే వేస్తున్న అడుగులు అక్కడే ఆగి సుమన్ గారి దగ్గరికి వచ్చి నాకు ఒకసారి చూపిస్తారా అని అడగడంతో అంత ఇంత సంతోషం కాదు సుమన్ గారిలో. అందరూ ఎవరి తరపున వాళ్ళు అంటున్నా పట్టించుకోకుండా ముందు సుమన్ వెళ్తే తర్వాత వెనక్కి వచ్చిన ఒకసారిగా మీరాని చూస్తూ ఉండిపోయాడు సూర్య. వెంటనే ఇప్పుడు గజనీలా ప్రవర్తించాలి అని అనుకుంటూ ఎవరు డాడీ అని కోపంగా అరిచినట్టు గద్దించాడు. తన కొడుకు స్కిల్స్ని చూసి కింద ఆశ్చర్యపోవడం అతని వంతైంది. వెంటనే తను నీకు దెబ్బ తగిలితే జాయిన్ చేస్తుంది అని చెప్పి మొత్తం గుర్తు చేసుకున్నాడు. నా నుంచి చాలా పెద్ద ప్లాన్ చేస్తున్నా తప్పించుకోవాలని, కానీ నేను దేశముదురిని, నా నుంచి తప్పించుకోవడం నీ వల్ల అవుతుందా అని మనసులో కన్నింగా నవ్వుతూ రేపేం చేయాలో మనసులో పూనుకున్నాడు. మరుసటి రోజు దేవుడి దగ్గర దీపం పెట్టడానికి ఉదయాన్నే చీకటిగా ఉన్నప్పుడు వెళ్ళిపోయింది మీరా. కోనేటిలో స్నానం చేసి తడిబట్టలతో దీపం పెట్టి ఎదురుగా ఉన్న శివుడిని చూస్తూ ఉండిపోయింది. నా జీవితంలో నేనేమి జరుగుతుంది పరమేశ్వర, నేను ఎప్పుడు నిన్ను నమ్ముకున్నాను, నాకేం చేయాలో అర్థం కావడం లేదు అని సూర్య మాట్లాడిన మాటలు గుర్తు తెచ్చుకొని మౌనంగా శివుడిని చూస్తూ ఉండిపోయింది. అదే టైంలో జాగింగ్ కానీ పచ్చని పల్లెటూరి అందాలు చూసుకుంటూ వస్తున్న సూర్యకి గుడిలో దీపం పెడుతున్న మీరాని చూస్తూ ఒక్క క్షణం ఉండిపోయాడు. వెంటనే తన దగ్గరికి వెళ్ళాడు సూర్య. మీరాని కదుపుతూ ఏంటి ఇక్కడ కూర్చున్నావు, నీకెందుకు? ఊరికనే అడిగాను, నాకు ఊరికనే కూర్చోవాలనిపించింది. మనుషులు మనసుని గాయాలు చేస్తుంటే ఆ బాధ ఎవరితో చెప్పుకోలేక ఇదిగో దేవుడి దగ్గర చెప్పుకుందామని వచ్చాను. అయినా ఏం లాభం, ఇక్కడ కూడా నాకు ప్రశాంతత అనేది ఇవ్వలేదు. మాట్లాడితే చాలు ముసంలా మాట్లాడతావు నువ్వు కదా. నాకు మీతో మాట్లాడాలని వాదించాలని లేదు. అలా ఎలా అంటావు? నువ్వు నా భార్యవి కదా, అలా మాత్రం రెస్పాన్సిబిలిటీస్ నాకు ఉన్నాయి కదా. భార్య అన్నావంటే మరోసారి బాగుండదు. భార్య అనే పదం నాకు తగదు. ఏంటి నేను నేను అలా అంటున్నానని పొగరు చూపిస్తున్నావా? నాకు ఎవరి మీద పొగలు లేవు, ప్రతీకారాలు లేవు. నా జీవితం నన్ను వదిలేయండి బాబోయ్ అంటే వినిపించుకోరేంటి? కలిసి ఉందామని అంటున్నాను, విడిపోయి హ్యాపీగా ఉంటానని నేను అంటున్నాను. ఏం మాయరోగం వచ్చింది నాతో ఉండడానికి? ఎలానో భార్యాభర్తలం కదా. ఈరోజే మీ అమ్మమ్మ వాళ్ళ దగ్గరికి కూడా నేను ఈ విషయం చెప్పేస్తాను. అది చేస్తే మాత్రం బాగోదు అని కోపంగా వెళ్ళిపోతున్న తనకు వెంటనే మైండ్లో ఏదో మెదిలింది. ఒక్కసారిగా షాక్ అయ్యి వెనక్కి తిరిగి ఎదురుగా ఉన్న సూర్య వైపు చూసింది. అదేంటి మీరు భార్యాభర్తలు అన్నట్టు మాట్లాడారు? మీకు గతం గుర్తుకు వచ్చిందా? దాంతో బుగ్గలు కొరుక్కున్నాడు సూర్య. ఆటిట్యూడ్ చూపిస్తున్న సూర్యని కోపంగా చూసి తన దగ్గరికి వచ్చి నిజం చెప్పండి, మీకు గతం గుర్తుకొచ్చిందా లేదంటే గతం మర్చిపోయారని నాటకం ఆడారా? మీరు ఎందుకు ఇలా మామూలుగా మాట్లాడారు? సూర్య నుంచి అలాంటి సమాధానం రాకపోవడంతో అంటే మీరు ఇప్పటి వరకు నాతో అబద్ధం చెప్పారు కదా, గతం మర్చిపోయారని, అవునా? బుగ్గలు వెరుక్కుంటూ దిక్కులు చూస్తున్న తన చర్యకు ఒళ్ళు మండి తన కాలర్ పట్టుకొని మీరు చెప్పి తీరాలి. మీరు ఇప్పటి వరకు నాతో ఆడుకున్నారు కదా, మీకు ఏ గతం మర్చిపోలేదు. కావాలని నన్ను ఏడిపించడానికి ఇలా చేశారు, అవునా కాదా? అది మీరా, ఒకసారి నేను చెప్పేది వినవే, మాట్లాడకండి అంటే మళ్ళీ నాతో అబద్ధం చెప్పారు, మళ్ళీ అబద్ధం చెబుతూనే ఉంటారా మీరు?
అనుకోకుండా అతన్ని విసిరినట్టే వదిలేసరికి అక్కడి నుంచి వెళ్ళిపోదామని అనుకుంటున్న తన చేతిని పట్టుకొని ఆపాడు సూర్య. అంటే నాతో మీరు అబద్ధం చెప్పారు. ఇంకా ఎంతకాలం నన్ను మోసం చేస్తారు సూర్య? ఎంతకాలం నిజంగా మిమ్మల్ని నమ్ముతున్నాను అనుకున్న టైంలోనే మీరు ఇలా నాటకాలు ఆడుతుంటే నా మనసు ఎంత చిత్రవతరికి గురవుతుందో మీకు తెలుసా? ఇప్పుడిప్పుడే మా నాన్న చావు దగ్గర నుంచి కోలుకొని వస్తున్న నాకు మీరు ఇంకొక కొత్త నాటకంతో నా ముందుకు వచ్చారు. మీకు బాధ అనిపించట్లేదా? కొంచెమైనా సరే నా మీద జాలి కలగట్లేదా? ఎందుకు నన్ను పదే ఇలా హింస పెడుతున్నారు? నేను మీకేం అన్యాయం చేశాను అని అక్కడే మోకాల మీద కూర్చొని ఏడుస్తుంది. వెంటనే తన 2 భుజాలు పట్టుకొని తన దగ్గరికి లాక్కున్నాడు. ఒకసారి నేను చెప్పేది విను. నిజమే, నా వల్ల తప్పు జరిగింది, ఒప్పుకుంటాను. కానీ కానీ నేను అప్పటిలా కాదు. నాకు నువ్వు తప్ప ఇంకెవరూ వద్దు అనుకున్నాను. నేను ఎలా అయినా సరే నీతో ఉండాలని ఆశపడ్డాను. అందుకే నువ్వు చెప్పిన కథలో మధులా కూడా గతం మర్చిపోతే సిద్ధు కూడా ఎంతలో ప్రాధాయపడ్డాడో నేను కూడా నీకోసం అంతలా ప్రాధాయపడదామని అనుకున్నాను. కానీ నాటకం కదా, ఎక్కువసేపు ఆడలేకపోయాను. నిజం చెప్తున్నానే, నేను ప్రాణం కన్నా ఎక్కువ చూసుకుంటాను. మళ్ళీ మనం కొత్తగా స్టార్ట్ చేద్దాం, ఏమంటావు? విరక్తి కూడా నేను నవ్వుతాను. నా మనసు ఎప్పుడు విరిగిపోయింది సూర్య. దాన్ని అతికించాలని చూడకండి. ఈసారి అతకదు అని కోపంగా తనని తోసి వెళ్ళిపోయింది. వెళ్ళిపోతున్న తన వెనక్కి కూడా సూర్య వెళ్ళాడు. వెనకే వెళుతున్న సూర్య ఊరికనే ఉంటాడా? అసలే తడబట్టలతో ఉంది. తన జుట్టుని ముందుకు వేసుకొని వెళ్ళడం వల్ల మరికొంచెం అందంగా కనిపిస్తుంటే సూర్యబాబు ఆ టైంలో కూడా తన ఫేవరెట్ పవన్ కళ్యాణ్ పాట వేసుకున్నాడు. తన నడుమును చూస్తే యాచదనం లేని దాని నడుమును తనకి కన్నుల విధంగా వెనుక నుంచి కనిపిస్తుంటే తట్టుకోలేక పాటతో తనని విసిగించడం మొదలుపెట్టాడు. చిట్టి నడుమునే చూస్తున్నా, చిత్రహింసతో చస్తున్నా, కంటపడదు ఇక ఎదురేమున్నా అని పాడుతూ తన ముందు వచ్చి ఆగుతుంటే అప్పటి వరకు తన చేష్టలకు వింతలుగా అలసిపోయి తన వైపే కోపంగా చూస్తూ ఇంకొకసారి ఇలా పాటలు పాడి నన్ను ఇరిటేట్ చేశారో మర్యాదగా ఉండదు చెప్తున్నా అని కోపంగా చెప్పి ఊర్లోకి ఎంటర్ అవ్వడంతో ఫాస్ట్గా అక్కడి నుండి వెళ్ళిపోయింది. తనని నవ్వుతూ చూస్తూ తన వెనక్కి వెళుతున్నా తనకు రుద్ర అటు వచ్చాడు. కొంచెం అసహనంగా అనిపించింది. ఏంట్రా ఊళ్ళో ఎలా ఉంది? ముందు నీకెలా ఉంది? నేను అప్పుడే అనుకున్నారా నువ్వు నాటకం పేరుతో ఇక్కడికి వచ్చావని? ముందే అనుకున్నా. నా గెస్ కరెక్ట్ అయింది. కావాలని మీరా వెంట పడడానికి నీకు సిగ్గులా లేదా? నాకెందుకురా సిగ్గు? వదిన వెంట నువ్వు పడడానికి సిగ్గుగా లేదా? సిగ్గు ఉండాల్సింది నీకు తల్లితో సమానమైన దాన్ని తప్పుడు ఉద్దేశంతో చూస్తున్నావు చూడు, నీకు ఉండాలి సిగ్గు. వదిన అలా అన్నావంటే చంపేస్తాను. అంటాను రా, బరాబర్ అంటాను. వదిన కాకపోతే నీకేమవుతుంది? అది అన్న భార్య ఎప్పుడు వదిన తల్లితో సమానం మరిదికి, అది గుర్తుపెట్టుకో. ఇంకొకసారి వెనుక నుంచి అటాక్ చేసావో మర్యాదగా ఉండదు. ఈసారి నిన్ను ఎక్కడ పంపించాలో అక్కడికి పంపిస్తాను అని తమ్ముడికి స్వీట్ వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. కోపంగా ఇంటికి వచ్చి తడబట్టలు విప్పి చీర కట్టుకొని కిచెన్లోకి వెళ్ళి వాళ్ళ అమ్మమ్మకి సాయం చేస్తుంది. ఏంటి ఇంత చిటపటలాడుతున్నా? ఎప్పుడు నువ్వు ఇలానే ఉంటావా? అప్పుడు ఎంతో చక్కగా ఉండేదాన్ని. ఈసారి ఏమైంది? ఎందుకు ఇలా మారిపోతున్నావు? నేను బాగానే ఉన్నాను, అయినా నీకెందుకు ఇలా అనిపిస్తుంది? నువ్వు ఎక్కువగా ఆలోచించకుండా ఇక్కడి నుంచి రెస్ట్ తీసుకో. నేను వంట చేస్తాను. మరీ బాగుంది. అడిగిన దానికి పని తప్పిస్తున్నావా? వయసులో పెద్దదానివి, రెస్ట్ తీసుకోమంటున్నాను అని చెప్పి మాట్లాడకుండా వెంటనే తన పనిలో పడిపోయింది. ఇక్కడ రహీం కూడా చాలా అద్భుతంగా ఎదురు చూశాడు. తెల్లవారి ముందే ఇంటి ముందు ఆగడంతో కిటికీలో నుంచి నిద్రమత్తుతో లేచి ఎదురుగా చూసిన తనకు రహీం కనిపించడంతో ఏంటి ఇక్కడ ఉన్నాడు అని అనుకుంటే నిన్న రాత్రి వాళ్ళిద్దరి మధ్య జరిగింది గుర్తుకు వచ్చింది. నిజం చెప్తున్నాడు, అబద్ధం చెప్తున్నారు, మళ్ళీ వాళ్ళ ఫ్రెండ్స్కి విషయాలు షేర్ అవ్వడానికి చెప్తున్నాడేమో. ఎందుకైనా మంచిది, ఈయన కనిపించకుండా తిరిగితే మంచిది అని మనసులో అనుకుంటూ ఫ్రెష్ అయ్యి త్వరగా రెడీ అయ్యి వాళ్ళ అమ్మకి చెప్పి వెనక నుంచి వెళ్ళిపోయింది. టైం వైపు చూస్తున్నా సరే ఎంతకీ రమ్య రాకపోవడంతో అనుమానంతో కనుబొమ్మలు ముడిపడ్డాయి. ఎందుకు రావడం లేదు అని మనసులో అనుకుంటూ ఉన్నా సరే తను రాకపోయేసరికి డ్యూటీ టైం అవ్వడంతో వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఇటు మీరా సూర్యాల మధ్య, అటు రహీం రమ్యల దూరం ఏర్పడింది. మీరా చుట్టూ ఉన్న సూర్య తిరుగుతున్నా తనని కనికరించడం లేదు. తను చేసిన గాయాలు అలాంటివి కదా. మెల్లమెల్లగా సూర్య వాళ్ళ ఊర్లోకి రోడ్లు వేయిస్తున్నాడు. అది చూసిన సర్పంచ్ గారికి తన నమ్మకం ఎప్పుడు ఒమ్ము కాలేదని ఆనందపడిపోతున్నాడు. ఇక్కడ రమ్య అయితే కనిపించకుండా తిరుగుతుంది. అలా తెలియకుండానే 4 రోజులు గడిచిపోయాయి వాళ్ళ ఇరువురు జంటల మధ్య. 4 రోజుల నుంచి రమ్య కనిపించకపోవడంతో పిచ్చెక్కిపోయాడు రహీం. ఈసారి ఎలా అయినా సరే తనని కలవాలని మనసులో దృఢంగా నిర్ణయించుకొని వాళ్ళ ఇంటి ముందే ఉన్నాడు. వీర్రా చెప్పట్లనే వాళ్ళ మనుషులు ఇంటి చుట్టూ మీరకి
తెలియకుండా కాపలా పెట్టాడు. కానీ మీరా ఇంట్లో ఎవరో కొత్త వ్యక్తి రావడంతో అనుమానంతో కనుబొమ్మలు ముడుచుకొని సర్కార్కి సంబంధించిన వాడనుకుని వదిలేశాడు. ఆ విషయం పట్టించుకోలేక ఈ నెల రోజుల్లో సూర్య మీద ఇసుమంత కోపం కూడా కరగకుండా అలానే అంటుపెట్టుకుని ఉండిపోయింది. ఎప్పటిలానే తడిబట్టలతో గుడికి వెళ్ళి దీపం పెట్టుకొని వచ్చింది మీరా. కింద సూర్య హాల్లో కూర్చొని వర్క్ చేస్తున్న ఒకసారి ఎదురుగా వస్తున్న మీరాకి కనిపిస్తుంటే ఒక్కసారి తన ముఖాన్ని పరీక్షగా గమనించింది మీరా. కళ్ళు బాగా లోపలికి పోయాయి. అసలు చార్మింగ్గా ఉండే ముఖం పీక్కుపోయింది. సరిగ్గా తిండి లేనట్టుగా అయిపోయాడు సూర్య. తన పరిస్థితిని చూస్తే మీరాకి చాలా కలిగిందేమో. అయినా సరే బలవంతంగా అతని మీద నుంచి చూపును మరల్చి వెంటనే అక్కడి నుంచి వెళ్ళి తన రూమ్లో డ్రెస్ చేంజ్ చేసుకొని కిచెన్లోకి వెళ్ళి వాళ్ళ అమ్మమ్మకి సాయం చేస్తూ ఉంటే, ముందు ఈ టీ తీసుకొని వెళ్ళి ఆ అబ్బాయికి ఇవ్వు. నేనెందుకు ఇస్తాను, నువ్వు వెళ్ళిచ్చుకో. మీరమ్మ ఒకసారి నేను చెప్పేది విను. ఆ అబ్బాయి మన ఊరికి ఎంతలా మేలు చేస్తున్నారు తెలుసా? అతను వచ్చిన కొన్ని రోజుల్లోనే మన ఊరి చివర నీళ్ళ ట్యాంకు కట్టించాడు. కొత్తగా రోడ్లు వేస్తున్నాడు. అంతేకాకుండా కలెక్టర్ గారి చేత స్కూల్ కట్టించడానికి పర్మిషన్ కూడా తెప్పించాడు. అది కాకుండా మీ అమ్మ పేరు మీద అని అనడంతో ఆశ్చర్యంగా చూసింది సావిత్రి గారి వైపు. ఏం మాట్లాడుతున్నారు అమ్మమ్మ? నిజం, మీ అమ్మగారి పేరు మీద స్కూల్ కట్టిద్దామని ఆ బాబు సర్పంచ్ గారితోనే మాట్లాడుతుంటే నీలవేణి వచ్చి నాకు చెప్పింది. నువ్వు అతనితో మంచిగా మాట్లాడకపోయినా పర్వాలేదు, కానీ అతని పట్ల చెడుగా మాత్రం పట్టించుకోకమ్మా అని చెప్పి చేతిలో టీ కప్పు పెట్టి ఇచ్చేసిరా అని అనడంతో ఏం మాట్లాడలేక వెళ్ళి సూర్య దగ్గర నుంచుంది. కనుకొండలో నుండి తనని చూసి ఏంటి ఇలా వచ్చా అని ల్యాప్టాప్లో చూపు మరల్చకుండానే అంటుంటే టీ తీసుకొచ్చాను తాగండి ఆనా అని తన వైపు సూటిగా చూసి చేతిలో ఉన్న టీ కప్పుని తీసుకొని తాగుతున్నాడు. ఎందుకు ఇదంతా చేస్తున్నారు? నీకోసం. నేను ఒప్పుకోను కదా. మీరు ఎంత ప్రయత్నించినా సరే, స్కూల్ కట్టించినా రోడ్లు వేయించినా సరే నేను రాను. నా మనసు మిమ్మల్ని యాక్సెప్ట్ చేయదు. చిన్న చిరునవ్వుతో ఖాళీ అయిన టీ కప్పుని తన చేతిలో పెట్టి ఎప్పుడోకప్పుడు నువ్వే నన్ను నాతో ప్రేమిస్తున్నావని చెప్తావు. ఆ క్షణాల కోసం నేను వెయిట్ చేస్తున్నాను. అది ఈ క్షణంలో జరగదని గుర్తుపెట్టుకోండి. నాకు మీతో ఉండాలని లేదు. రాను. ఇక్కడ ఉంటే కొన్ని రోజుల్లోనే నీ ముఖం పాడైపోతుంది. నా మనసు కరగలేదు కదా అని కోపంగా చెప్పి వెళ్ళిపోతుంటే చిటికే వేసి పిలవడంతో తన వైపు చూసింది ఏంటి అన్నట్లు. నీ మట్టుకు నువ్వు చెప్పేసి వెళ్ళిపోతున్నావు. తర్వాత నా సమాధానం ఏంటో నువ్వు ఆలకించవా? ఆలకించడమా? నవ్వుతూ వాళ్ళ బామ్మ ఎవరైనా ఉన్నారని చూశాడు. ఎవరూ లేరు నిర్ధారించుకొని వెంటనే తన నడుమును పట్టి దగ్గరికి లాక్కున్నాడు. అలా లాక్కోవడంతో ఒక్క క్షణం ఏం జరిగిందో అని తన ఛాతికి తన ఎదిగి తగిలి ఉండడంతో తన వైపు కోపంగా చూసి విడిపించుకోవడానికి ప్రయత్నం చేసింది. తను ముందుకు వచ్చిన ముంగురులను సవరిస్తూ నేను చెప్పానా నా ముఖం పాడైపోయింది అని? నువ్వే నన్ను ఇలా చూసి కష్టపడటం ఇష్టం లేక నా మీద కేరింగ్తో అంటున్నావు అని అనడంతో అది కాదు అని ఏదో అనబోతుంటే నాకు తెలుసు మీ నాన్న చనిపోవడం నిన్ను ఎంత బాధకి గురి చేసిందో, కానీ నేను కావాలని ఏది చేయలేదు. అనుకోకుండా నా చుట్టూ కల్పించిన ఫాల్స్ ఎవిడెన్స్తో నా కళ్ళు మూసుకుపోయాయి. ఇప్పుడు నిజాలు ఏంటో తెలిసాయి. అందుకే నేను క్షమించమని అడుగుతున్నాను. ఏదో ఒక సినిమాలో చూశాను, ఇద్దరు కోరుకున్న వాళ్ళతో ప్రేమగా కలిస్తే దూరమైన వాళ్ళు మళ్ళీ మనకి పుట్టేస్తారంట. ఒక్కసారి ఆలోచించు. నువ్వు ఇలా నేను ఇలా ఉంటే మన జీవితాలు ఇలానే ఉండిపోతాయి. లైఫ్ అనేది రేపు ఏం జరుగుతుందో తెలియదు మీరా. మనం హ్యాపీగా ఉందాం, మనకిద్దరు అని మెల్లగా నచ్చ చెప్పి వెంటనే కాల్ రావడంతో తనని వదిలేసి వెళ్ళిపోయాడు. ల్యాప్టాప్ తీసుకుని వెళ్ళిపోయాడు అక్కడి నుంచి. సూర్య చెబితే చెప్పాడు, కానీ మీరా పరిస్థితి ఊహించలేకపోయాడు. వెంటనే మీరా అక్కడి నుంచి గదిలోకి వెళ్ళి మంచం మీద కూర్చొని పోయింది. సూర్య చెప్పిన మాటలే మారుమ్రోగుతుంటే ఏం చేయాలో తెలియక ఉండిపోయింది. వీర్రాజు తన మనుషులతో పగడ్బందీగా మీరాని కిడ్నాప్ చేయించడానికి ఒక పథకం వేశాడు. అక్కడే ఉన్న వీర్రాజుతో వాళ్ళ అమ్మమ్మ మాట్లాడుతూ మనం దీన్ని ఎంత త్వరగా మన దగ్గరికి తెచ్చుకుంటే అంత మంచిదిరా, లేదంటే మనకే ఇష్టం. ఇంకొకటి కూడా నీకు చెప్పాలని అనుకుంటున్నాను. నువ్వు మీరాని పెళ్లి చేసుకుంటేనే ఆ ఇల్లు ఆస్తిపాస్తులు మనకి సొంతం అవుతాయి. చట్టపరంగా మా అన్నయ్య పేరు మీద ఉన్న ఈ ఆస్తులు కానీ మా అన్నయ్య ఉన్నంత వరకు ఏమీ అతని దగ్గరకు రానివ్వలేదు కదా. తన గౌరవంతో బతికాడు. కానీ ఇప్పుడు మీరా ఎవరొకరిని పెళ్లి చేసుకుంటే ఆస్తులన్నీ వెళ్ళిపోవడంతో పాటు మనం దిక్కు మొక్కులు లేని వాళ్ళగా అయిపోతాము. అందుకే చెప్తున్నాను, మీరాని నువ్వు ఎంత త్వరగా పెళ్లి చేసుకుంటే నీకు అంత మంచిది అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది జలజమ్మ.
ఇక్కడ సూర్య గురించి ఆలోచిస్తున్న మీరాకి టైం ఎప్పుడైపోతుందో కూడా తెలియదు. వాళ్ళ బామ్మ వచ్చి తినడానికి పిలిస్తేనే సూర్య ఆలోచనలో నుంచి కష్టంగా బయటకు వచ్చి వాళ్ళ బామ్మ దగ్గరికి వెళ్ళింది. ఏంటి పరాచకంగా ఆలోచిస్తున్నా, ఏమైంది అని అనడంతో, ఏం లేదు బామ్మ, నాకు కొంచెం తలనొప్పిగా ఉంది, అందుకే తినడానికి రాలేదు అని చెప్పి అన్నం వడ్డిస్తూ ఉంటే, నాకు కొంచెమే చాలు, నువ్వు ఇలా తినకపోతే ఎలా రా, నువ్వు తింటేనే కదా నీకు హెల్త్ అనేది బాగుంటుంది, కావాలని నీ హెల్త్ నువ్వే నాశనం చేసుకుంటే చూస్తూ ఊరుకోలేను కదా. అమ్మమ్మ ప్లీజ్ ఇంకేం మాట్లాడకు అని మౌనంగా ప్లేట్లో వడ్డించి తింటుంది. అప్పుడే సూర్య కూడా హాల్లోకి వచ్చాడు. కిందన కూర్చొని తింటున్న మీరాని చూసి అక్కడికి వెళ్తే అది చూసిన సావిత్రమ్మ గారు మీరా పక్కనే కూర్చోబెట్టి, తినండి బాబు గారు అని ప్రేమగా వడ్డించింది. అప్రయత్నంగా మీరా కళ్ళు సూర్య వైపు చూసింది. ఎప్పుడూ కింద కూర్చొని అలవాటు లేకపోవడంతో కష్టంగా అనిపించినా సరే ఇష్టంగా వాళ్ళ బామ్మ పెట్టింది మొత్తం తింటున్నాడు. అప్పుడు కొంచెం మాత్రమే తినే సూర్య ఇప్పుడు వాళ్ళ బామ్మ పెట్టింది తింటుంటే కొంచెం ఆశ్చర్యంగా అనిపించింది సూర్యకి. పెరుగు తేవడానికి వాళ్ళ బామ్మ వెళ్ళడంతో సూర్య కనుసైగలతో, ఏంటి దిష్టి పెడుతున్నావా అని తినడం ఆపకుండానే అడుగుతుంటే కష్టంగా తన నుండి చూపులు మరల్చి తింటుంది చిన్నగా నవ్వాడు సూర్య. తినేసిన తర్వాత సూర్య మీరాని పట్టించుకోకుండా ఊరి పనుల గురించి ల్యాప్టాప్లో వర్క్ చేస్తున్నాడు. అలా వెళ్ళిపోవడంతో మీరా చూసి ఏం మాట్లాడలేక మళ్ళీ తన గదిలోకి వెళ్ళిపోయింది. అసహనం, కోపం, మనసు పదే పదే సూర్యని యాక్సెప్ట్ చేయమని చెప్తుంది. కానీ తనకు చేసిన అన్యాయం కూడా ఒక పక్కగా మిగిలిపోతుంటే ఏం చేయాలో తెలియక బెడ్ మీద ఉండిపోయింది. రాత్రి 9 అవుతున్నా సరే రమ్య రాకపోవడంతో అసహనంగా అనిపించింది రహీంకి. వెంటనే ఏదో ఆలోచించినట్టుగా డైరెక్ట్గా తన ఇంటికి వెళ్ళి డోర్ కొట్టాడు. అప్పుడే ఇంటి పనులు పూర్తి చేసుకుని తన కూతురి కోసం ఎదురు చూస్తున్న రమ్య వాళ్ళ తల్లి గారికి చప్పుడు వినిపించి వెంటనే డోర్ ఓపెన్ చేశారు. ఎదురుగా చూశారు రహీం వైపు. పోలీస్ బట్టలతో ఉన్న రహీంని చూసి మీరు అని అనుమానంతో కనుబొమ్మలు ముడిచి అంటుండే, నేను ఒక పోలీస్ ఆఫీసర్ని, లోపలికి రావచ్చా అని అనడంతో కంగారుగా తమాయించుకొని, రండి బాబు అని లోపలికి ఆహ్వానించింది. అప్పటికే ఆ తల్లి ఎన్నో విధాలుగా ఆలోచిస్తుంది. ఆవిడకేం తెలుసు, ఏమైంది బాబు, మీరేం మా ఇంటికి ఎందుకు వచ్చారు అని, మేము ఏ తప్పు చేయలేదు అని పోలీస్ ఆఫీసర్ వాళ్ళ ఇంటికి సడన్గా రావడంతో కంగారుగా అడిగింది. అదేం లేదండి, నేను మీతో తప్పు చేయలేదు, మీతో ఒక విషయం మాట్లాడడానికి ఇక్కడికి వచ్చాను అంతే. విషయమా? ఏంటి బాబు, మీకు ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు, కానీ చెప్పక తప్పదు అని అనుకుంటూ, నేను రమ్యను ప్రేమించాను, నా పేరు రహీం, సూర్య వాళ్ళ స్నేహితుడు అని, నాకు మేడ్గా మా ఇంటికి వచ్చినప్పుడు ఎలా సేవలు చేసిందో మొత్తం పూసుకొచ్చినట్టు చెప్పారు. అలా చెప్పినా తనకి ఎలా స్పందించాలో అర్థం కాలేదు. మౌనంగా ఉండిపోయింది. అప్పుడు వెనక్కి నుంచి లోపలికి వచ్చింది రమ్య. అమ్మ, బాగా ఆకలిగా ఉంది, తినడానికి ఏమైనా పెట్టవా అని అనుకుంటూ వస్తున్న తనని కోపంగా చూశాడు రహీం. ఈసారి భూమి తిరిగి రహీం దగ్గరికి వచ్చినట్టుగా అనిపించి, రమ్య పరిస్థితి, మీరు మీరు ఏంటి నా నుంచి తప్పించుకుందామని బాగానే ప్లాన్ చేసినట్టు ఉన్నావుగా, అందుకే నెల రోజులు నుండి నాకు కనిపించకుండా బాగానే తిరుగుతున్నా అని సూటిగా చూసి అడుగుతుంటే ఏం చెప్పాలో తెలియక ఎదురుగా వాళ్ళ అమ్మ వైపు చూస్తుంది. అమ్మ, అది నువ్వు లోపలికి వెళ్ళు. ఎందుకు వెళ్ళాలి, మీ అమ్మగారు కదా, నేను ఆల్రెడీ చెప్పాల్సిందంతా చెప్పేశాను అని అనడంతో, ఏం మాట్లాడుతున్నారండి? అవును అమ్మ, నేను చాలా మంచి పోలీస్ ఆఫీసర్ని, అమ్మాయితో పాటు కూడా మీరు కూడా నా దగ్గరికి వచ్చేస్తే నేను కూడా మిమ్మల్ని చాలా బాగా చూసుకుంటాను, మీకు ఏమైనా ఎంక్వైరీస్ ఉంటే ఇదిగోండి నా ఫోన్ నెంబర్, వెంటనే దానికి కాంటాక్ట్ అవ్వచ్చు అని రమ్య వైపు సూటిగా చూసి, నేను ప్రేమించమని అడగట్లేదు, పెళ్లి చేసుకొని మాత్రమే అడిగాను, దానికి నువ్వు నన్ను నెల రోజుల వరకు నీ చుట్టే తిరిపించుకున్నావు, ఇలాంటి మంచి అమ్మాయి నా లైఫ్లో ఉంటే బాగుంటుంది అని అనిపించింది, అందుకే మీ అమ్మగారితో మాట్లాడడానికి వచ్చాను అని చెప్పాలనుకుని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు రహీం. దాంతో రమ్య వాళ్ళ అమ్మకి ఏం మాట్లాడాలో తెలియదు. వెంటనే రమ్య వైపు చూసి లోపలికి వెళ్ళిపోయింది. తన తల్లి మౌని ఎలా అర్థం చేసుకోవాలో తెలియక అక్కడే ఉండిపోయింది. మరుసటి రోజు తడబట్టలతో దీపం పెట్టడానికి శివుడి గుడికి వెళ్ళింది మీరా. తన వెనకే జాగింగ్ చేసుకుంటూ వెళ్తున్నాడు సూర్య. తనని ఏమాత్రం డిస్టర్బ్ చేయకుండా తను జాగింగ్ చేస్తున్నట్లు వెళ్తున్నా అక్కడ ఉన్న గుడిలో ఆగింది. కోనేటిలో 3 సార్లు మునిగి అక్కడ దీపం వెలిగించి గుడిలో ఉన్న దేవుడికి దీపం పెట్టి వెనుతిరిగిపోతుంటే ఎవరో తన నోరుని చేత్తో మూసేసి ఊపిరి ఆడకుండా చేస్తున్నారు. గింజుకుంది మీరా. అప్పుడే ఎదురుగా ఉన్న భక్తుల కోసం కుంకుమ పెట్టుకోవడానికి ఏర్పాటు చేసిన అద్దంలో నుండి అప్రయత్నంగా చూస్తే వీర్రాజు కోపంగా కనిపించాడు. వదిలించుకోవడానికి చాలా ప్రయత్నం చేసిన తనకు అసలు వదలకపోగా గింజుకుంటూ ఉంటే తన మనుషులు సైగ చేశాడు. వెంటనే కారు తీయమని.
మీరాని ఒక చేత్తో గట్టిగా నోరు మూసుకొని, ఇక ఎవరూ నిన్ను నా నుంచి వేరు చేయలేరు. నిన్ను నా సొంతం చేసుకుంటాను. ఈరోజే నీ మెడలో తాళి కడతాను. కాళికాదేవి గుడిలో అన్ని ఏర్పాట్లు చేశాను. ఇక నువ్వు నేను అక్కడికి వెళ్ళడమే ఆలస్యం అని కోపంగా చెప్పి తన నోటిని మూసేసి అక్కడి నుంచి తీసుకొని వెళ్తున్నాడు సూర్య సూర్య కూడా జాగింగ్ కొంచెం గుడికి కొంచెం దూరంలోనే ఉన్నాడు. కానీ అప్పుడు సూర్య కూడా దగ్గర లేకపోవడంతో కొంచెం భయంగానే అనిపించింది. మీరాకు విడిపించుకోవాలని చూసింది. కానీ ఎంతకీ విడిచిపోగా వెంటనే తనని కారులో కుదేసి తన పక్కనే వీర్రాజు కూర్చుంటూ జుగుప్స కలిగింది. అప్పుడే వాళ్ళ కార్లు కూడా బయలుదేరడంతో తన గుండె హై స్పీడ్లో కొట్టుకొని ఎవరైనా చూసి వస్తే బాగుండు అని మనసులో దేవుణ్ణి ప్రార్థించగా కారు పక్క నుంచి వెళుతున్నాడు సూర్య జాగింగ్ చేసుకుంటూ. అప్పుడే మీరా కూడా సూర్యని చూడటంతో అద్దంలో నుండి చేతులు పెట్టి తనని పిలవడానికి ప్రయత్నిస్తుంది. అది గమనించిన వీర్రాజు వెనకే తన 2 చేతుల్ని గట్టిగా పట్టుకుంటే ఇంకో చేత్తో తన నోరు మూసి ఫాస్ట్గా పోనివ్వండిరా, ఇక్కడ పట్నం బాబు ఉన్నాడు. కారులో బలవంతంగా ఎక్కించుకొని తీసుకుని వెళ్ళిపోతున్న వీర్రాజు వదిలించుకోవడానికి చాలా ప్రయత్నం చేసింది మీరా. కానీ అక్కడ అసలు ఉడింపట్టులా బిగుసుకుపోయింది. వీర్రాజు వైపు చూసి నిస్సాయంగా చూస్తే ఆ ప్రయత్నంగా విండోలో చూసిన తనకు పక్కనే జాగింగ్ చేస్తూ కనిపించాడు సూర్య. వెంటనే ప్రాణం మెదిలినట్టుగా అనిపించింది. కన్నీళ్లతో విండోలో నుంచి తనని పిలుస్తుంటే బయటికి వినిపించలేని సూర్య మాత్రం ఎక్సర్సైజులు చేస్తూ పల్లెటూరు వాతావరణాన్ని ఆస్వాదిస్తున్నాడు. అది గమనించిన వీరరాజు పట్నం బాబు ఇక్కడే ఉన్నాడు, తొందరగా తీసుకుని వెళ్ళిపోదాం, తొందరగా పోనీయండ్రా అని అనడంతో అలాగే అన్న అని కార్ని ఫాస్ట్ గా చేసి పోనిస్తున్నాడు. నిస్సహాయంగా అనిపించి అలా స్టార్ట్ చేసిన తర్వాత కొంత దూరంలోనే సడన్ బ్రేక్ వేయడంతో రే ఎందుకు రాపావు అని కోపంగా అరుస్తుంటే ఒకసారి ముందుకు చూడన్నా అని వాడు మనుషులతో ఒకరు చెప్పడంతో అప్రయత్నంగా ముందుకు చూశాడు. అప్పుడు తనని కూడా తెచ్చుకున్న వాటర్ బాటిల్తో వాటర్ తాగి తల మీద నీళ్లు పోసుకుంటూ దులుపుకుంటూ వస్తున్న సూర్యని చూస్తూ మీరా మనసు అప్పటి వరకు పడిన భయాన్ని పోగొట్టింది. వాటర్ దులుపుకొని తన వైపు చూస్తున్న సూర్యని చూస్తూ కారు వెనక్కి పోనివ్వండి అని అనడంతో వెంటనే వెనక్కి పోనిచ్చాడు కార్ని. అది గమనించిన సూర్య కూడా ముందుకు వస్తూ క్షణాల్లోనే అడ్డుదారిలో వెనక్కి కారు దగ్గరికి వచ్చాడు. అప్పటికే నోట్లో మీరాకి గుడ్డలు కొట్టడంతో చూసిన సూర్యకి మరింత కోపం వచ్చి ముందు సీట్లో ఉన్న డ్రైవర్ని కాలర్ పట్టుకుని వెనక్కి లాగేశాడు. అంతే, వాడు వెళ్ళి అవతల దూరంలో పడితే ఇంకో ఇద్దరు కూడా తొక్కుగా చదువుకొట్టి ఆఖరిగా మిగిలిన వీర్రాజు వైపు చూశాడు. రే మధ్యలో నీకు ఎలాంటి సంబంధం లేదు, ఊరు పనులు చేసుకోవడానికి వచ్చావు, చేసుకొని వెళ్ళిపోవాలి, అంతేకాని మా ఇద్దరు విషయాలు జోక్యం చేసుకోకు, నీకు పుట్టగతులు ఉండే లేకుండా నేను చేస్తాను అని అంటున్న తనని చూసి ఆ పక్కనే ఉన్న మీరాని చూశాడు. అప్పటికే బాగా స్ట్రెస్గా ఫీల్ అవ్వడం వల్ల మెల్లగా స్పృహ తప్పి పడిపోయింది మీరా. అది చూసిన సూర్య వెంటనే తనని లాక్కొని వెళ్ళి ఏంటని నేను చూడలేదు అనుకున్నారా, ఇంతకీ కిడ్నాప్ చేసినప్పుడు నేను చూశాను, కానీ ఏం చేస్తారా అని అప్పటి వరకు అవగాహన లేదు, ఇప్పుడు చెప్తున్నాను, ఊరి బోర్డర్ దాటితే నా మీద ఒట్టు, దీనికి మీకు ఇచ్చేస్తాను అని కోపంగా అరిచి నిజంగానా, నిజంగా నిజం. అప్పటికే వాళ్ళ మనుషులు ఎలా కొట్టారో తలుచుకొని భయంతో అడిగి వీర్రాజు అడిగితే దానికి సమాధానం ఇచ్చాడు సూర్య. కానీ ఒక షరతు. ఏంటిది? అనుమానంతో కనుబొమ్మలు ముడిచి ముందే స్పృహలోకి వచ్చి అప్పుడు తీసుకొని వెళ్ళండి అని ఎదురుగా ఉన్న వీర్రాజుని చూసి అనడంతో అప్పటికే మీరాని లేపడానికి అక్కడ ఉన్న వాటర్ బాటిల్ తీసుకొని తన ముఖం మీద వెళ్ళాడు. మెల్లగా మెలకు వచ్చింది. ఏం జరిగిందని ఆలోచించిన తనకు వీర్రాజు తనని కిడ్నాప్ చేయడంతో పాటు ఎదురుగా ఉన్న సూర్యని చూసి మెల్లగా ప్రాణం లేచి వచ్చినట్టుగా అనిపించి సూర్య అని మెల్లగా పలికాయి తన పెదవులు. కార్నర్ స్మైల్తో తన వైపు చూసి ఎదురుగా ఉన్న వీర్రాజు వైపు చూశాడు. నువ్వు తీసుకెళ్ళు అన్నట్లు. ఏమాత్రం పట్టించుకోకుండా మీరా వైపు కన్నింగ్ స్మైల్తో చూసి కార్లోకి డ్రైవింగ్ చేస్తూ వెళ్ళాడు. తనని చూసి అనుమానంతో కనుబొమ్మలు ముడుచుకున్నాయి. ఏం చేస్తున్నారు అర్థమవుతుందా? నన్ను వీడికి ఎందుకు అప్పగిస్తున్నారు అని మీరా అంటుంటే ఏమాత్రం పట్టించుకోకుండా సూర్య ఎక్సర్సైజ్ చేస్తున్నాడు. అంతలా ఫైట్ చేసి తనకి వీర్రాజుకి ఎందుకు ఇస్తున్నాడు తెలియక విండో నుంచి వెళుతున్న అక్కడ ఉన్న సూర్య వైపు చూసింది. సూర్య ఏం చేస్తున్నారు? ముందు వీడిని వదలమని చెప్పండి, నాకు చాలా భయంగా ఉంది సూర్య అని అంటుంటే తన మాటలు ఏం పట్టించుకోలేనట్టుగానే ఎక్సర్సైజులు చేస్తున్నా అతని ఎలా అర్థం చేసుకోవాలో అర్థం కాలేదు. నువ్వు ఎంతలా ఏడ్చినా ఎవరు కనికరించరు. ఆ పట్నం బాబు నాకు అడ్డు తప్పుకున్నాడు, ఇంకా మూసుకొని మన ఇద్దరికి పెళ్ళికి రెడీ అవ్వు అని అనడంతో డ్రైవ్ చేస్తున్న తన వైపు కోపంగా చూస్తూ విండోలో నుంచి చేయండి అని గట్టిగా అరిచింది. ఆ పిలుపు కోసమే ఎదురు చూస్తున్నట్టుగా చిన్న స్మైల్ వచ్చి చేరింది. వెంటనే ఎక్సర్సైజులు ఆడుకున్నవాడు వెంటనే పరిగెత్తుకుంటూ కారు వైపు పరిగెత్తాడు.
అతనిలో నుండి తనను తాను చూసిన వీర్రాజు తన వెనకే వస్తున్నాడని గ్రహించి అప్పటి వరకు రాలేని మనిషి ఎందుకు వస్తున్నాడు అనుమానంతో కనుబొమ్మలు ముడిపడ్డాయి. వెంటనే కారు ఇంకొంచెం స్పీడ్ పెంచిన తనకు కొంచెం అందుకోవడంతో కష్టమైన మీరా గురించి వెంటనే విండోల నుంచి గ్లాస్ డోర్ బద్దలు కొట్టి ఒక్క విదుటుగా తన పీకను పట్టుకున్నాడు సూర్య. అది ఏమాత్రం ఊహించండదు కాబట్టి వెంటనే సడన్ బ్రేక్ వేశాడు వీర్రాజు. అప్పటి వరకు తననే చూస్తూ ఉన్న వెంటనే కార్ డోర్తో సహా వీర్రాజును లాగి పక్కకు పడేశాడు. వాడు వెళ్ళి ముళ్ళ పదుల్లో పడటంతో ఎదురుగా ఉన్న మీరా వైపు చూపు పడింది. తను ఏడుస్తూ కూర్చుంటే ఇంకా ఎంతకాలం? ఏం చేయాలి నువ్వు? నేను వేరుగా ఉంటే నువ్వు వేరుగా నేను వేరుగా ఉంటే ఇదే నీ పరిస్థితి. దారిని పోయిన దానయ్య వాళ్ళందరూ ఇలానే నీ మీద పడతారు. ఒక్కసారి ఒప్పుకో. ఒక్కసారి ఒప్పుకుంటే ఆ తర్వాత నీ నుంచి ఎవరు దూరం చేయలేరు అని అప్పటికి వీర్రాజు మెల్లగా లేచి తన వెనక నుంచి అటాక్ చేస్తున్న చేతిని వెనక్కి పెట్టి అరిచి చెప్పాడు. ఏడుస్తుంది మీరా. తన వైపు అసహనంగా చూసి వెంటనే తన చేతిని పట్టుకున్నాడు. ఇంకో చేత్తో వీర్రాజు మరో చేత్తో తన చేతిని పట్టుకుంటే తన వైపు ఎర్రబడ్డ కళ్ళతో చూసింది. విడిపించుకుందాం అనుకుంటే ఆ చేతిని ఎంతకీ ఉడకపోగా బదులుగా అతని వైపు కోపంగా చూస్తుంది మీరా. నువ్వెంతలా ట్రై చేసినా సరే నేను ఈ చేతిని ఇప్పటికీ విడకూడదని ఫిక్స్ అయిపోయాను. మనం మన పెళ్లి చేసుకుందాం మీరా. అప్పుడు నన్ను ఎవరు విడతీయలేరు అని అంటుంటే పక్కనే మాటలు విన్న వీర్రాజు షాక్తో బిగుసుకుపోయాడు. అంటే అంటే ఇది నీకు ముందే తెలుసా అని వీర్రాజు కింద పడి ఎదురుగా ఉన్న మీరాని చూసి అనడంతో మౌనంగా తలదించుకొని ఉండిపోయింది. చెప్పే, నేనెవడో వాడికి కన్ఫర్మ్ కావాలంటే చెప్పు. మన ఇద్దరం పెళ్లి చేసుకున్నామని కలిసి కాపురం చేశామని కూడా చెప్పు వాడితో. లేదంటే ఇందాక నుంచి చచ్చిపోతున్నాడు నా కొడుకు అని పరిగెత్తుకుంటూ వచ్చి ఎడమ కాళ్ళతో తన పొట్ట మీద తన్నుతూ అరిచాడు. వాడి అర్ధనార్థాలు ఆ ఊరిలో మారుమ్రోగిపోయాయి. అంటే నీకు పెళ్ళయింది అని తన్నైనా సరే సిగ్గు లేకుండా వాడి ఆశలు అడియాసలు చేసినందుకు కోపంగా అరిచాడు. అవునరా, ఇద్దరం కూడా ఒకే రూమ్లో కలిసి కాపురం కూడా చేశాము అని వెటకారంగా చెప్పి ఇంకేమైనా డౌట్లు ఉన్నాయా నీకు అని అనడంతో ఇక్కడ కదరా, ఊరి పంచాయతీలో తెలుస్తాను అని చెప్పి కుంటుకుంటూ వెళ్ళిపోయాడు అక్కడి నుండి. కారు దిగకుండా నేల మీద చూపులు నిలిపి ఉండిపోయింది. అలా ముద్దులా ఉండే బదులు ఏదో ఒకటి చెప్పు. నువ్వంటే నాకు ఇష్టం లేదు, ఇక్కడి నుంచి వెళ్ళిపోయి ఏదో ఒకటి చెప్తావు కదా. ఇప్పుడు ప్రాణాల మీదకి వచ్చేసరికి నాకు ఎంత టెన్షన్ మొదలైందో నీకేం తెలిసే. అయినా సరే నీకు అలాంటి పట్టింపులేమీ ఉండవు కదా. నీకోసమే నేను పిచ్చోడిని అయిపోతున్నాను. అక్కడ ఎంత చార్మింగ్గా ఉండేవాడిని నీకోసం ఇంకా ఎర్రబడిపోయాను. నిన్ను చూస్తేనే బదులు ఆ నిలువెని చేసుకునే బాగున్నావు అన్న మాట పూర్తి కాకముందే తన వైపు ఎర్రగా చూసింది మీరా. ఏంటో చెప్పు, గుడ్లు పీకేస్తాను, ముందు దించు. నేను నీకు దక్కకూడదు అంటావు. పోనీ నిలువెని ట్రై చేద్దామంటే మాత్రం ఎర్రగా చూస్తావు. ఏముంది నీ లోపల? ఎవరినైనా అర్థం చేసుకోలేకపోవచ్చు, కానీ నీ ఆడవాళ్ళని మాత్రం అర్థం చేసుకోలేనే. అది చాలా కష్టం అని అంటుంటే కోపంగా చూసి ఇక్కడే ఉంటావా, లేదంటే దిగేసి ఏమైనా ఉందా అని అనడంతో తన వైపు కోపంగా చూస్తూ దిగేసి వెళ్ళిపోతుంటే అసహనంగా వినిపించింది సూర్యకి. మీరా అని పిలుస్తున్నా సరే పట్టించుకోకుండా వెళ్ళిపోతున్న తనని చూసి వెనకనే పరిగెత్తుకుంటూ వెళ్ళి ఇంతలా ఫైట్ చేసా, కనీసం నా వైపు తిరిగి థ్యాంక్స్ అయినా చెప్పకుండా వెళ్ళిపోతున్నావే. అసలు నేను ఎలా అర్థం చేసుకోవాలో నాకైతే అర్థం కావట్లేదు. మీ ఆడవాళ్ళందరూ ఇంతనా అని వెంట పడుతూనే అడుగుతుంటే తనని పట్టించుకోకుండా నడకను ప్రారంభిస్తుంది. మీరమ్మ అలసిపోయానే, నాకు నీ కౌగిలిలో సేద తీరాలని ఉంది. ఒక్కసారి నేను గుండెల్లో పెట్టుకొని చూసుకుంటాను. నా బాధ వారికి కూడా రాదని నేను అనుకుంటున్నాను. అంతలా నువ్వు నన్ను టార్చర్ పెడుతున్నావు. నీ మౌనంతోనే నన్ను సగం సగం చంపేస్తున్నావు. ఇక్కడికి వచ్చే 2 నెలలు పైగా అయిపోతుంది. అయినా సరే నా బాధ నీకు కనిపించట్లేదా? వెంట పడుతూ అంటుంటే తెలియకుండా చిన్నగా సాగాయి మీర పెదవులు. పోనీ ఇంకా నేనేం చేయాలో చెప్పవే, నీ కాళ్ళు పట్టుకోనా అని ముందుకు వచ్చంటుంటే అతని వైపు కోపంగా చూస్తూ వెనకడుగు వేసి వెనక్కి తిరిగి వెళ్ళిపోతుండే తనను వెనక నుంచి హక్ చేసుకున్నాడు. నేను ఇలా మాట్లాడుతున్నాను కదా, అలా వెళ్ళిపోతే నాకు ఎంత బాధగా ఉంటుందో అసలు నువ్వు అర్థం చేసుకో. ఐ లవ్ యూ బేబీ, ఇంకెప్పుడు నేను బాధ పెట్టకుండా చూసుకుంటానే అని ప్రాధేయపడుతున్నట్టుగా అంటుంటే అప్పటి వరకు ఊగిసలాడిన మనసు తనని క్షమించమని ప్రాధేయపడింది మీరాని. ఇంకా ఉంది, కామెంట్స్ మాత్రం మర్చిపోకండి. మరి బాబుని క్షమించేద్దామా? క్షమించాలో వద్దో నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అలానే బ్యాడ్ కామెంట్స్ ఎవరైనా పెడితే మాత్రం చెప్తున్నాను, వాళ్ళ మీద ఒట్టే.